అసలు పబ్లిక్ అయితే ఈసారి చాలా అంటే చాలా విపరీతంగా పబ్లిక్ ఉన్నారు. ప్రతిసారి వస్తాను. ఇక ఎన్నో కాడ ఖచ్చితంగా బాధపడతా. ఆ అమ్మవారైతే ఈసారి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆ ఓడి బియ్యము, అమ్మవారి దర్శనం గిట్లా చాలా మంచిగా జరిపించారు. ఇక్కడ పోలీస్ వాళ్ళు గిట్లా చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను బేగం బజార్ నుంచి వచ్చాను. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకి వచ్చాను. నేను వచ్చేది ఫస్ట్ ఇయర్, ఇది ఫస్ట్ టైం వచ్చాను. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా లైన్ కూడా చాలా పబ్లిక్ ఉంది, చాలా ఉంది. అమ్మవారి దీవెన వల్ల అందరిని దర్శనం చేసుకోవడానికి విఐపి పాస్ ఇచ్చారు. పోలీసు బృందం కూడా వర్క్ మంచిగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు మంచిగా అవుతున్నాయి. జై శనార్థులు. శ్రీ రేణుకా ఎల్లమ్మ మహాదేవి జమదగ్ని మహర్షి పాద కమలములకు నమస్సుమాంజలు. హైందవులు మేల్కొని ఇంకా పాల్గొని ఇంకా చక్కగా కార్యక్రమంలో పాల్గొని ఇంకా తండోపతండాలుగా రావాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వేడుకొనుచున్నాను. దర్శనము నాకు 2 hours పట్టిందండి. నేను గత 20 ఏళ్ళ నుంచి వస్తున్నా కానీ ఎప్పుడు దర్శనానికి రాలేదు. ఈరోజు మా అమ్మ భక్తులు ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు భక్తులు, మరి ఆశపడుతురా సంతోషంగా వచ్చిర్రా అని చూడడానికి ఈరోజు నేను అందరితో పాటు లైన్లో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నా. చాలా బాగా జరిగింది. అమ్మని చూడడానికి అమ్మనే వచ్చింది, అమ్మని చూడడానికి భక్తులు వచ్చిర్రు, భక్తులు చూడడానికి అమ్మ వచ్చింది. నేను 1 year నుంచి టెంపుల్కి వస్తున్నాను. అమ్మవారు చాలా మహిమగల్ల అమ్మవారు. కాకపోతే దర్శనానికి సామాన్య భక్తులకి మాత్రం కొంచెం కష్టమే ఉందండి. పోలీస్ వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయట్లేరు. విఐపి ఎంట్రీ వాళ్ళకి ఇట్స్ ఓకే. నేను కూడా ఒక శివశక్తినే. నిన్న గోల్కొండలో చేసిన బోనాలు అవి చూడడానికి కూడా కళ్ళు సరిపోవు. మరి అలాగే ఇప్పుడు బలగంపేట కూడా బోనాలు చేయడానికి మేమందరం శివశక్తులం కలిపి వచ్చాము. మరి దగ్గరగా మేము టీము 5 మంది టీము, అంటే సెట్లుగా వచ్చాము. మరి ఎంతోమంది కొన్ని వేల మంది భక్తులు కళ్ళు అసలు మనకు సరిపోనంత ఆనందం, అమ్మవారు పరవశించేంత వేడుక జరుగుతుంది ఇక్కడ. మరి ఇంకా వేచేసే భక్తులే కానీ, చూసే భక్తులే కానీ, మరి ఇంకా అమ్మవారు ఇంకా అభివృద్ధి చెందుకొని ఈ గుడి ఇంకా బాగా డెవలప్ అయ్యి శివశక్తులతో ఇంకా తాండవాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో బల్కంపేట ఎల్లమ్మ లగ్గంకి మంచిగా ఏర్పాటు చేశారు. మంచి దర్శనం కూడా మంచిగా అయింది. భక్తులు ఇంకా చాలామంది వస్తున్నారు. ఈ భక్తులు కూడా చూసి నిమ్మతంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది బల్కంపేట ఎల్లమ్మ వారికి. ఎవ్రీ ఇయర్ చూస్తుంటాం. ఈసారి లైన్ కానీ, క్యూ పద్ధతి కానీ, పోలీసులు కానీ చాలా సపోర్టింగ్గా ఉన్నారు. ఆలయం చైర్మన్ కానీ అందరూ మాకు సపోర్టింగ్ ఉన్నారు. అమ్మవారి సేవ చేసుకుందామని వచ్చాను. నేను మార్నింగ్ 4 o'clock వచ్చానండి. ఇప్పుడు సేవ కళ్యాణం అయిపోయింది, ఇప్పుడు సేవ అయింది. తర్వాత దర్శనం కూడా బాగా జరిగింది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. అందరు నిండుగా సంతోషంగా దర్శనం చేసుకొని వస్తున్నారు బయటికి. ఎంత పోలీస్ వాళ్ళు అయితే బాగుందండి, సౌకర్యం బాగుందని చెప్తున్నారు. మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చామండి, వాసవి గ్రూప్ నుంచి. మేము చాలా బాగా చేసాము. ఇబ్బందులు ఏం లేవు. భక్తులకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగిందండి. పూజ కూడా అన్నీ చాలా బాగా జరిగాయి. మేము చాలా బాగా చేసాం సేవ. ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర మేము సేవ చేస్తామండి. ఎప్పుడు సేవ చేసేందుకు వస్తాను. ఇవాళ కళ్యాణం చూద్దామని వచ్చామండి. చాలా ఆనందంగా ఉన్నది. అమ్మ తల్లి దర్శనం మంచిగా ఇచ్చింది, చాలా బాగున్నది. రష్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. అయితే ప్రతి సంవత్సరం వస్తాము. మాకైతే ఎప్పుడైనా మంచిగానే దర్శనం అవుతుంది, కానీ కాకపోతే ఈసారి చాలా ఇబ్బంది అయింది. పోతుంటే లైన్లకించి ఇబ్బంది, నూకేయడము అట్లా మొత్తం దర్శనం ఇస్తుంది. మాకైతే చాలా ఇబ్బంది ఉంది సార్. మేము ప్రతి సంవత్సరం వస్తాము. ఇక్కడ ఏది అనుకుంటే అది కోరిక తీరుతుంది. మేము డ్యూటీకి వెళ్ళినా కూడా ఇక్కడ కంపల్సరీ వచ్చిపోతాం అమ్మవారి దర్శనానికి. ఎంత పబ్లిక్ ఉన్నా కూడా మంచిగా అవుతుంది. నా పేరు అనురాధ. నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. మేము ఇక్కడికైతే 9 o'clock వచ్చాము. 9 o'clock నుంచి 2 o'clock వరకు మాకు దర్శనం అయితే జరిగింది. ఇక్కడైతే మేము ఇన్ని గంటల నుంచి వచ్చినాం, కానీ దర్శనం చేసుకున్న తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. జై బలో బల్కంపేట ఎల్లమ్మకి నమస్కారం అండి. నా పేరు ఆకుల రాజు.
చాలా బాగుంది. అమ్మవారు కూడా అంతకుముందు గతంలో చిన్నగా లోపల చేసేవాళ్ళము, ఇప్పుడు బయట అమ్మవారికి చాలా అంగరంగ వైభవాలుగా పందిరి వేసి కళ్యాణం చేస్తున్నాము. చుట్టుముట్టు వారు కూడా జనాలు ఎంతో మంచి పేరుతో అన్నదానాలు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు.